ప్రైజ్ గాడ్. చేరవచ్చిన మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఇది శుభ శుక్రవారం. ప్రైజ్ గాడ్. సో మంచి శుక్రవారం. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అది మంచిది కాదు అని మనం భావిస్తాం. మరణం అనేది వేదనకి గుర్తుగా ఉంది, ఎడబాటికి గుర్తుగా ఉంది. మరణం అనేది చాలా బాధాకరమైనది. కానీ ఈ ప్రపంచం మొత్తం మీద ఒక వ్యక్తి యొక్క మరణము చాలా సంతోషకరమైన శుభవర్తమానంగా మార్చబడింది. కేవలం యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము ద్వారానే అని మనమందరికీ తెలుసు. ఇది గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారంగా మనము ఈ యొక్క లోకమంతా ఈ శుక్రవార దినాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఈ 40 days నుంచి యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మనము ఈ శిలువ మరణము కొరకు ప్రభు ఏం చేశారో, ఇంతవరకు ఈ శిలువలో ఆయన చేసిన త్యాగము ద్వారా మనమేమై ఉన్నామో, మనం ఏం పొందుకున్నామో ఇంతవరకు ధ్యానం చేసుకుంటా వచ్చాం. సో యేసుక్రీస్తు ప్రభు ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని ఎలా అప్పగించబడ్డారో, సో సిలువలో యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ త్యాగాన్ని ఒకసారి ప్రభు యొక్క గెత్సెమనే తోటలో నుంచి గొల్గోతా కొండ వరకు ప్రభు ఎలా వేదన గుండా నడుస్తూ వెళ్ళారో, ఆయన చేసిన కార్యాలేంటో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసినవే అయి ఉండొచ్చు, కానీ మరొక్కసారి ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క త్యాగాన్ని స్మరించుకుందాము. ఆమేన్. సో నిన్నటి దినాన్ని మనం చూసాం. గురువారం రోజున గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు చాలా ఆతురపడి వేదనతో ఆయన ఏం చేశారంట, ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు చెమట రక్తముగా మార్చబడిందని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అంత వేదన గుండా నడవలసిన అవసరం ఆయనకి ఏంటి అంటే, ఈ లోక పాపములన్నింటినీ ఆయన భరించవలసిన సమయము, తండ్రి చిత్తం నెరవేర్చవలసిన సమయానికి ఆయన వచ్చారు కనుక అంత భయంకరమైన పాపపు శిక్ష ఆయన మీద పడబోతుంది. నెక్స్ట్ డే అంటే ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువకి అప్పగించబడుతూ ఉన్నారు అన్న విషయం ముందుగానే తెలుసు కనుక ఆ యొక్క సిలువకు ఆయన అప్పగించుకోవడానికి ఆతురపడి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, చాలా ప్రెషర్లో ఉన్నప్పుడు, చాలా ఒత్తిడి గుండా ఆయన వెళ్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన ఆ వేదన, ఆ శ్రమ ద్వారా ఆయన స్ట్రెస్ ఎక్కువైపోయి చిన్న చిన్న రక్తనాళాలు పగిలిపోయి దానిలో నుంచి చెమట రావాల్సింది పోయి రక్తం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన ఫేస్ అంతా కూడా రక్తము కారుతూ ఉందంట. భయంకరంగా వేదన గుండా నడుస్తూ ఉన్నారు. దాంతో ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది గురువారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్యలో ఈ ప్రార్థన జరిగింది. తర్వాత 11 గంటలకి యూదా ఇస్కరియోతు రోమా సైనికులను తీసుకుని వచ్చి ఆయన అప్పగించినట్లుగా, ఆయన ముద్దు పెట్టుకుని ఆయన్ని ప్రభువు అని వారికి అప్పగించినట్లుగా మనం చూస్తాము. 11 గంటలకి యేసుక్రీస్తు ప్రభు అరెస్ట్ చేయబడ్డారు. సో సైనికులకి అప్పగించబడ్డారు. అది అంధకార చీకటి గడియ అని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుని వారు తీసుకుని వెళ్తూ ఉండగా 11 గంటలకి ప్రభుని అరెస్ట్ చేసి 12 గంటల నుంచి, అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం లోనికి ప్రవేశించారు. కాబట్టి ఈ శుక్రవారము తెల్లవారుజామున 3 గంటల మధ్యలో ఆయన్ని చాలా భయంకరంగా హింసించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొదటిగా ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారంట, అన్న అనే ఒక ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుని గెత్సెమనే తోట నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయము
53 నుంచి మనం చదివితే, నుంచి వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. అక్కడ ప్రధాన యాజకుడైన అన్నా కయప దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ విచారణ చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ వాళ్ళందరూ ఏమని ప్రభువుని పట్టుకున్నారు అంటే, ఈయన ఒక నేరస్తుడిగా చిత్రీకరించాలి అని చాలా మంది సాక్షుల్ని తీసుకుని వచ్చి ఆయన మీద నిందలు వేస్తూ రకరకాలుగా ఆయన్ని హింసించినట్లుగా మనం చూస్తాం. పిడిగుద్దులు గుద్దారంట, భయంకరంగా కొట్టారు, హింసించారు, ఆయన్ని ఎవరు కొడుతున్నారో తెలుసుకోమని చెప్పారు. చాలా రకాలుగా హింస జరుగుతూ ఉంది. సో యేసుక్రీస్తు ప్రభుని ఇంకా ఒక దోషిగా, ఒక పాపిగా ఆయన తీర్పు పొందక ముందే వీళ్ళు చిత్రహింసలు చేసినట్లుగా మనం చూస్తాం. సో అట్లా ప్రభువుని తీసుకుని వెళ్ళి విచారణ చేస్తూ 3 గంటల వరకు అన్నా కయప దగ్గర నుంచి వాళ్ళు తిప్పుతూనే వచ్చారు, భయంకరంగా ఆయన్ని హింసిస్తూనే వచ్చారు. ఈ టైంలోనే ఆ ప్రధాన యాజకుని ఇంటి ముందర పేతురు 3 సార్లు ఆయన ఎవరో తెలీదు అని బొంకినట్లుగా మనం చూస్తాం. 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ప్రభువుని వాళ్ళు టార్చర్ చేస్తూ ఉన్నారు. అదే అన్నా కయప ప్రధాన యాజకుని ఇంటి బయట పేతురు గారు ఈయనెవరో నాకు తెలియదని 3 సార్లు బొంకారు. అప్పుడు కోడి కూసిందంట. 3 గంటలకి తెల్లవారుజామున కోడి కూసినప్పుడు ఆయనకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, కోడి కుయ్యక మునుపే నువ్వు 3 మారు బొంకుతావు అని. ఆ మాట జ్ఞాపకం చేసుకుని ఆయన బయటికి వచ్చి చాలా భయంకరంగా ఏడ్చినట్లుగా మనం చూస్తాం పేతురు గారిని. సో యేసుక్రీస్తు ప్రభుని కరెక్ట్గా 3 గంటల నుంచి ఆయన్ని జైల్లో వేశారు. 6 గంటలకి సన్హెద్రన్ సభ పిలాతు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 18:28, వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలుపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోకి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏమి నేరం మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగింపమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువల్ల యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించుచు చెప్పిన మాట నెరవేరెను. ధర్మశాస్త్రం ప్రకారంగా వీరెవ్వరికీ కూడా మరణశిక్ష వేసే హక్కు, అధికారము లేదు. సో వీళ్ళందరూ యూదులే. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని మరణానికి అప్పగించాలి అని నేరాలు మోపుతూ ప్రభుని హింసిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి అరెస్ట్ చేయడం వరకు చేశారు, కానీ మరణశిక్ష వేసే అధికారం లేదు. అది ఎవరికి ఉందంటే పిలాతుకు ఒక్కరికే ఉంది. రోమన్ గవర్నమెంట్ అధికారి కాబట్టి పిలాతు ఒక్కడే మరణశిక్ష వేయగలడు. అందుకని ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన్ని సిలువకి అప్పగించాలి, ఆయన మరణంకి అప్పగించాలి అని చెప్పి ఆయన దగ్గర విచారణ చేయడం మొదలుపెట్టారు. అయితే పిలాతు ఆయన గురించి విచారణ చేసినప్పుడు ఆయన యూదుడు అని తెలిసి ఆయన ఎక్కడికి పంపిస్తారంటే హేరోదు దగ్గరికి పంపిస్తారు. సో 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆయన్ని హేరోదు దగ్గరికి పంపిస్తారు. ఆయన యూదా సంప్రదాయ ప్రకారంగా శిక్షకు అప్పగించాలి అన్న ఉద్దేశంతో. హేరోదు కూడా విచారణ చేసి ఆయనలో ఏ విధమైన నేరం లేదు అని చెప్పి అయినా ఆయన్ని శిక్షించాలి అన్న ఉద్దేశంతో మళ్ళా పిలాతు దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తాం.
సో రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన తిప్పుతూనే ఉన్నారు. అప్పటికే ఆయన చాలా రక్తము కారుతూ భయంకరమైన హింస, వేదన గుండా నడుస్తూ ఉన్నారు. రాత్రంతా నిద్ర లేదు. 6-9 మధ్యలో ఆయన పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన్ని సంపూర్ణంగా సిలువకు అప్పగించమని అక్కడున్న ప్రజలందరూ అరుస్తున్నారంట. ఏమని అరుస్తున్నారు? మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ యేసుని చంపవలనని ఆయనకి విరోధంగా ఆలోచన చేసి ఆయన్ని బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పిలాతుకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా వెళ్ళి ఈ శిక్షలన్నీ చూసినప్పుడు యూదా హృదయము పగిలిపోయింది. ఏమని? నేను ఒక నీతిమంతుని అప్పగించేశాను అని. ఆయన పశ్చాత్తాపడలేదు కానీ వెళ్ళి ఉరి పట్టుకుని చనిపోయాడంట. అంటే మార్నింగ్ 6-9 మధ్యలో జరిగిన సంఘటన ఇది. ఆయన వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడంట. తర్వాత యేసు 11వ వచనం, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతను చూసి నీవన్నట్లే అనెను. నువ్వు రాజువా అని చెప్పినప్పుడు అంత ప్రజల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు నేను కాదు అనలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అవును అంటే చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు సత్యమే పలికారు. ఆయన సత్యవంతుడు. ఆమేన్. నీవన్నట్లే అని ఎప్పుడైతే పలికారో వెంటనే ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ ఇదిగో నేను దేవుణ్ణి అని ప్రకటిస్తున్నాడు, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు, ఇంతకన్నా మనకి ప్రూఫ్ ఏంటి అని చెప్పి ఆయన్ని సిలువకు అప్పగించమని భయంకరంగా కేకలు వేస్తూ వచ్చారు. సో వాళ్ళందరూ అసూయ చేత అప్పగిస్తున్నారని పిలాతుకి అర్థమైంది. ఈయనలో ఏ నేరం లేదు. కానీ ప్రజల యొక్క ఒత్తిడికి ఆయన తల ఒగ్గి ఆయన సిలువ వేయమని అప్పగించినట్లుగా అక్కడ బరబ్బాని విడుదల చేసినట్లుగా మనం చూస్తాం. కరెక్ట్గా 9 o'clockకి ఆయన్ని గొల్గోతా కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. 9 గంటలకి సిలువకి ఎక్కించారు. ఈ 8 నుంచి 9 మధ్యలో ఆయన్ని గొల్గోతా కొండకి తీసుకెళ్తున్న క్రమంలో ఆయనకి పెట్టిన హింసలు, అంటే తల మీద ముండ్ల కిరీటము, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, భయంకరమైన శ్రమ, హింస, చర్మం చీలిపోయింది, బోన్స్ కనిపించే అంత భయంకరంగా వీపును దున్నారు. అదే వీపు మీద సిలువ పెట్టారంట. సిలువ యొక్క వెయిట్ చూస్తే 136 కేజీల బరువున్న సిలువ. ఒక 50 లేదా ఒక 80 కేజీల బరువున్న వ్యక్తి నార్మల్గా 130 కిలోల బరువున్న సిలువ మొయ్యాలంటే నార్మల్గానే కష్టం. కానీ ఆయన పరిస్థితి ఎలా ఉంది? భయంకరంగా వీపు మొత్తం దున్నబడింది. అంటే చర్మము ముక్కలుగా ఊడి కింద పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆ కొరడా దెబ్బలు ఎలా కొట్టారంట. కొరడాలు, వాళ్ళు తయారు చేసిన కొరడాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు చేపలు పట్టడానికి గేలాలు వేస్తారు, ఆ గేలపు ముళ్ళులతో దాన్ని తయారు చేస్తారంట. సీసా పెంకులతో తయారు చేస్తారంట. చాలామందికి కొరడా దెబ్బలు కొట్టినప్పుడే వాళ్ళు చనిపోతారు. వాళ్ళు 40 కొరడా దెబ్బలు కొడితే చనిపోతారేమో అని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టడం వాళ్ళకి అలవాటు. 90% ఆ శిక్షలోనే చనిపోయే వ్యక్తులుగా ఉంటారు. అంత భయంకరంగా రోమా గవర్నమెంట్ యొక్క శిక్షలు ఉన్నాయి. సో యేసుక్రీస్తు ప్రభుని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టడం ద్వారానే ఆయన శరీరం అంతా భయంకరంగా చీల్చబడింది. ఆ చీల్చబడిన ఆ వీపు పైన ఇప్పుడు సిలువ పెట్టి దీన్ని మోసుకుని వెళ్ళు అని చెప్తా ఉన్నారు. పైగా ముఖం మీద ఉమ్ము వేశారంట. భయంకరమైన అవమానము, నిందలు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అక్కడ నిలవబడిన వాళ్ళు, నువ్వు రక్షించుకోలేని అసమర్థుడివి అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంత అసమర్థుడిగా మార్చబడ్డారు?
ఆయనకి శక్తి లేదా? ఆయనకి బలం లేదా? ఆయన దేవుడు కాదా? కావలసుకుంటే ఆయన ఒక్క మాట చెప్తే దేవదూతలు వచ్చి ఆయన్ని, అక్కడున్న వారందరినీ కంప్లీట్గా నాశనం చేయలేరా? ఏమైనా ప్రభు చేయగలరు. కానీ ప్రభువు ఆ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, నీ నా దోష శిక్షను, నీ నా స్థానాన్ని ఆయన పొందుకున్నారంట. ఒకవేళ ఆయన సిలువనే మోయకపోతే మన పాప భారము ఇప్పటికీ అలాగా ఉండవలసిందే. మన పాప దోష శిక్ష ఆయన మీద పడింది. యెషయా భక్తుడు రాస్తాడు కదా, మన కోసం ఆయన నలగొట్టబడ్డారు, ఆయన వీపు దున్నబడింది, ఆయన పాపిగా మార్చబడ్డారు. ఆయన పాపి కాదు కానీ ఆయన పాపిగా, పాపముగా చేయబడ్డారు. ఆయన నలగొట్టడం తండ్రికి ఇష్టమైందంట. ఎందుకు? నిన్ను నన్ను ఆయన చేర్చుకోవడానికి, నీ నా స్థానానికి ఆయన తీసుకొచ్చారు. తండ్రి కుమారుణ్ణి అప్పగించేశారు. యోహాను సువార్త 3:16 మనం చదువుతాం, యెహోవా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి బలిగా అర్పించడానికి పంపించారంట, నిన్ను నన్ను నిత్య జీవ వారసులు చేయడానికి. ఈరోజు సిలువను చూసినప్పుడు చాలామంది చాలా తక్కువగా చూస్తారు. సిలువ అంట మొదటి కొరింథీ పత్రిక 1:18 అంటారు, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందంటే వెర్రితనంలాగా ఉంది. ఈరోజు సిలువను చూస్తే వాళ్ళకి వెర్రితనంలాగా ఉంది. ఇదేం దేవుడు, 3 మేకులు పీక్కోలేని దేవుడు మనల్ని ఎలా రక్షిస్తాడు? ఆయన సహాయుడిగా సిలువలో చనిపోయిన వ్యక్తి కదా, మనల్ని ఎలా రక్షిస్తాడు అని నశించిపోతున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ రక్షింపబడుచున్న వారికి సిలువ వార్త ఎలా ఉందంట? దేవుని శక్తి. ఆమేన్. నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉంటే, రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. ఈరోజు సిలువ లేకపోతే మనకి రక్షణ లేదు. రక్షణకి మూలమే సిలువ. నువ్వు ఎంత పాపం చేసావో ఒకసారి ఆలోచించి, నువ్వు పుట్టినప్పటి నుంచి, నీకు ఊహ వచ్చినప్పటి నుంచి నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎంతమందిని మోసం చేసావు, ఎన్నిసార్లు హృదయంలో చెడు తలంపులు ఆలోచించావు, ఎన్నిసార్లు నీ శరీర కోరికలను తీర్చుకోవడానికి నీ ఇష్టానుసారంగా తిరుగుతూ వచ్చావు, తింటూ వచ్చావు, త్రాగుతూ వచ్చావు, ఎన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతల్ని కొలుస్తూ వచ్చావు, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ వచ్చావు, ఎన్నిసార్లు నువ్వు పడిపోతా వచ్చావు పాపంలో, మరలా చేయొద్దన్న తప్పు చేసుకుంటూ వచ్చావు. ఈ పాప దోష శిక్ష అంతటినీ ఆ సిలువ రూపంలో ఆయన మోసుకుని పోయాడంట. మోసుకుని పోతున్నప్పుడు ఇంచుమించు 3-4 సార్లు ఆయన కింద పడిపోయారు, మొయ్యలేక. ఎందుకంటే అప్పటికే ఆయనకి ఆ ఫుడ్ లేదు, వాటర్ లేదు, నిద్ర లేదు, భయంకరంగా కొట్టారు, హింసించారు, చాలా శ్రమలో వేదనలో ప్రభు ఉన్నారు. 4 సార్లు ఆయన ఆ సిలువ మోయలేక కింద పడిపోతే మరలా లేపి ఆయన సిలువ మోయాలని బలవంతం చేస్తూ వచ్చినప్పుడు కురేనీయుడైన సీమోను ఆయనకి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. ఇంత దారుణంగా ప్రభు అప్పగించబడ్డారు అంటే కేవలం నిన్ను నన్ను ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు కాబట్టి. సిలువను చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి అంటే ప్రభు ప్రేమను గుర్తు చేసుకోవాలి. ఆయన ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించారు. గొల్గోతా కొండ దగ్గరికి 9 గంటలకు ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆయన 3 మ్రేకులు కొట్టారంట. ఎక్కడ అంటే చేతుల్లో, మనకి చూపించే పిక్చర్స్ ఎలా ఉంటాయంటే అరచేతుల్లో మేకు కొట్టినట్లుగా మనకి
ఆ పిక్చర్స్‌లో కనిపిస్తది. కానీ అరచేతిలో కాదు. మణికట్టు అంటారు ఈ ప్లేస్ అన్నమాట. మణికట్టు. సో, మణికట్టు దగ్గర మెయిన్ బ్లడ్ వెసెల్ ఒకటుంటది. దానికి టచ్ అవ్వకుండా, ఎందుకంటే మెయిన్ రక్తం పంపు చేసే ఇక్కడ పట్టుకుని చూస్తాం కదా మనం, ఈ నాడి కొట్టుకుంటా ఉంటది. ఆ నాడికి తగలకుండా, ఎందుకంటే దానికి తగిలితే బ్లడ్ అంతా పోద్ది, ఒకేసారి చనిపోతాడు మనిషి. అలా చనిపోకూడదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సిలువ వేయడంలో భయంకరమైన బాధ వాళ్ళు అనుభవించాలి, శ్రమ అనుభవించాలి అన్న ఉద్దేశంతో ఆ మెయిన్ బ్లడ్ వెసెల్ నాడి ఏదైతే ఉందో దానికి తగలకుండా ఈ ఈ మణికట్టు దగ్గర ఆ మేకును కొట్టినట్లుగా మనం చూస్తాం. సిలువ మేకు మనకి చాలా పిక్చర్స్లో ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభుని తాళ్ళతో కట్టినట్లుగా కనిపిస్తుంది. కానీ ఆయనకి తాళ్ళు ఏమి వేసి కట్టలేదు. కేవలం ఈ మణికట్టు దగ్గర ఉన్న ఆ మేకు సపోర్టుతోనే, రెండు చేతులు వేసిన మేకుల సపోర్టుతోనే ఆయన సిలువలో నిలవబడ్డారు. సో, అప్పటికే వీపంతా దున్నబడింది, అప్పటికే శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. స్వరూపమైన సొగసైన లేనివాడు ఒక రక్తపు ముద్దగా ప్రభు మార్చబడ్డారు. ఇప్పుడు తీసుకెళ్ళి సిలువలో వేలాడ చేసి తీశారు. మీరు చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఒక పోల్స్ పట్టుకుని పిల్లలు వేలాడుతూ ఉంటారు. ఎంతసేపు చేతుల మీద వేలాడగలరంటే ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. తర్వాత భయంకరంగా చేయి నొప్పి వస్తే వదిలేస్తాం మనం. దేని నుంచి ఎక్కువసేపు పట్టుకుని వేలాడలేం, మన వల్ల కాదు. కానీ ప్రభువు 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సిలువపై వేలాడుతూనే ఉన్నారంట. 9 గంటలకి సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన 3 గంటలకు ప్రాణం విడవడం జరిగింది. అంటే ఆయన అంత టైం కూడా భయంకరమైన బాధ, నొప్పి, వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉన్న సిచ్యువేషన్స్లో, చాలా శ్రమలో 7 మాటలు ఆయన చెప్పడం జరిగింది. ఈ 7 మాటలు మనము ఆలోచన చేస్తే చాలా సింపుల్గా మనము యేసుక్రీస్తు ప్రభు పలికిన 7 మాటలు అని చెప్పి చాలా సింపుల్గా తీసుకుంటాం. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు చివరి మాట ఒక్కటి చెప్పినా అది చాలా ప్రశస్తమైనది అని మనం అని తీసుకుంటాం దాన్ని. ఏం చెప్తారో అంటే విలువైనది ఏదో చెప్తారు, లేదా ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్తారు అని మనం వింటూ ఉంటాం. మరి యేసుక్రీస్తు ప్రభు అంత శ్రమలో, అంత భయంకరమైన నొప్పిలో, బాధలో ఆయన ఏం పలుకుతున్నాడంటే 7 మాటలు పలికారు. ఒక్క మాట కాదు, 2 మాటలు కాదు, అసలు ఆయన మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. నార్మల్గా మనం చెప్పుకున్న మాటల్లా చెప్పే పరిస్థితి ఆయనకి లేదు. అంత శ్రమలో, అంత వేదనలో ఈ లోకం అంతటికీ ఆ 7 మాటల్లో ఒక గొప్ప సందేశాన్ని ప్రభు ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్నది ఆ 7 మాటల్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా క్షమాపణ, సిలువలో విడుదల చేశారు ప్రభు. ఏమంటున్నారు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని పలికారంట. తెలీదా వాళ్ళకి? రోమా సైనికులకి ఏం చేస్తున్నారో తెలుసు. అదే ముందు ఆదివారం, మట్లాదివారం రోజున హోసన్నా జయము అని పలికిన ప్రజలు ఇప్పుడు ఆయన సిలువ వేసి చంపండి అని కేకలు వేస్తూ ఉన్నారు. మాకు బరబ్బా కావాలి, బందిపోటు దొంగ కావాలి, ఈయనొద్దు అని అరుస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలీదా ప్రభుని సిలువ వేస్తున్నారని? తెలుసు. వారన్నీ తెలిసే చేస్తున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్న మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి అర్థం కావట్లేదు, వీరిని క్షమించు అని. అంత బాధలో, ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టముగా ఉన్న పరిస్థితుల్లో వీపంతా ఆ సిలువకి టచ్ అవుతుంది. ఇప్పుడు మనకి చూపించినట్టు పిక్చర్స్లో సిలువ అంతా అంత నీట్గా చెక్కేసిన సిలువ కాదు అది.
అదొక పచ్చి మ్రాను. అది ఎంత అనీవెన్గా ఉందో, అది భయంకరంగా వీపుకి టచ్ అవుతున్నప్పుడు అది భయంకరంగా రాపిడి జరుగుతూ ఉంది. ఎంతో శ్రమలో, నరాలు తెగిపోతున్నంత బాధలో, కష్టంలో ప్రభు ఉన్నారు. మనకి ఏదైనా చిన్న నొప్పి వస్తేనే తట్టుకోలేం కదా. కానీ ప్రభు అంత బాధలో కూడా, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని పలుకుతున్నారు. క్షమాపణని మొట్టమొదటిగా విడుదల చేసినట్లుగా మనం చూస్తాం. రెండవది రక్షణ. ఆ దొంగకి రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఆయన మరణిస్తూ కూడా వేరే వాళ్ళని రక్షించే పని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన మరణము మన రక్షణకి మూలముగా మార్చబడింది. నువ్వు ప్రభువుని సరైన రీతిలో గుర్తించగలిగితే, ఆయన ఇచ్చిన రక్షణ యొక్క విలువను నువ్వు గ్రహించగలిగితే, ఈరోజు సిలువధారి అయిన ప్రభు యొక్క త్యాగానికి తగినట్లుగా మనం జీవించగలుగుతాం. ఆ దొంగని రక్షించిన దేవుడు, దొంగ కన్నా భయంకరమైన పాపంలో ఉన్న నిన్ను నన్ను రక్షించుకున్నారు. హల్లెలూయా. ఆయన దొరికాడు దొంగ, కానీ మనం దొరకం. మనం తెలియకుండా చాలా పాపాలు చేస్తాం. ఆయన దొరికాడు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ సిలువ వేశారు, కానీ మనం దొరకట్లేదు. ప్రభు యొక్క రక్తము చేత మనం కడగబడి పరిశుద్ధులుగా మార్చబడడానికి, ఈరోజు ప్రభు మన కోసం రక్షణ విడుదల చేయడానికి అంత శ్రమ, అంత బాధ అనుభవిస్తూ వచ్చారు. మూడవదిగా మనల్ని ప్రభు చేర్చుకున్నారు. తల్లిని శిష్యునికి అప్పగించినట్లుగా మనల్ని ఈ లోకంలో పరిశుద్ధాత్మనికి అప్పగించారు. పరిశుద్ధాత్మని ద్వారా మనం ఆదరించబడాలి. ఆత్మ ద్వారా మనం బలపరచబడాలి. ఆత్మ ద్వారా మనం పోషించబడాలి, నడిపించబడాలి, సంరక్షించబడాలి అని మనల్ని పరిశుద్ధాత్మకు అప్పగించారు. సంఘానికి అప్పగించారు. మన బాధ్యత ఈ లోకంలో పాస్టర్స్కి దేవుడు అప్పగించారు. ఈరోజు నిన్ను నన్ను అనాథలుగా విడిచిపెట్టలేదు ప్రభు. మనల్ని ఒక బాధ్యత కలిగిన తండ్రిగా చేర్చుకొని మనకి ఆయన ఆత్మనిచ్చారు. నెక్స్ట్, ఎంతో భయంకరమైన వేదన ఆయన అనుభవిస్తూ, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. తండ్రితో ఉన్న ఎడబాటు, ఆ బాధ, భయంకరమైన నొప్పి, శ్రమ అనుభవిస్తూ, వాటన్నింటికన్నా ముఖ్యంగా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టేశారా అనే బాధలో, వేదనలో పలికిన మాట, నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు, నువ్వు ఉన్నావనే కదా ధైర్యంతో, ఇంతమంది రిజెక్ట్ చేస్తున్న తండ్రి నాతో ఉన్నారనే ధైర్యంతో ఆయన సిలువ కార్యం మొదలుపెట్టారు. తండ్రి కూడా చేయి విడిచిపెట్టిన పరిస్థితి. 12 గంటల నుంచి 3 గంటల వరకు కట్టిక చీకటి, వేదన చూడలేక సూర్యుడు కూడా దాక్కున్నాడా అన్న పరిస్థితి మనం చూస్తాం. ఆయన పడుతున్న వేదన చూడలేక ఆ 3 గంటలకి, ఆ 12 నుంచి 3 గంటల మధ్యలో ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తాం. అంత శ్రమలో నేను దప్పిగొనుచున్నాను. ఈరోజు ఏంటి ఆయన దాహం, ఏంటి ఆయన ఆహారం, ఆత్మల దాహం మనం తీర్చగలుగుతున్నామా? ఈ రోజుకి నువ్వు ప్రభు యొక్క దాహం తీర్చలేని స్థితిలోనే అలా ఆగిపోతే, ఒక్కసారి సిలువ వైపు చూడు. నేను దప్పిగొనుచున్నాను అని ప్రభు అడుగుతున్నారు. ఆయన దాహాన్ని తీర్చే వ్యక్తిగా, అంత గొప్ప సిలువ త్యాగాన్ని ప్రభు నీ కోసం చేస్తే, ఆయన దాహం తీర్చే వ్యక్తిగా అట్లీస్ట్ ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించలేకపోతే, ఒక్క ఆత్మనైనా తీసుకుని పరలోకం వెళ్ళకపోతే, ఆయన త్యాగానికి అర్థమే లేదు నీ జీవితంలో. నిన్ను రక్షించిన దేవుడు నీ ద్వారా అనేకుల్ని రక్షించాలని ఆశపడుతున్నారు. ఆయన దాహం తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. సమరయ స్త్రీ వలె
అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అండ్ ఫైనల్గా విజయం సమాప్తమైనది అని పలికారు. విజయం, గొప్ప విజయం సిలువలో. ఎందుకంటే సాతాను మొట్టమొదటిగా పాపము ద్వారా మరణాన్ని ఏదైతే సాతాను ప్రవేశపెట్టాడో, మొదటి ఆదాము ద్వారా ఈ లోకంలోనికి అవిధేయత వల్ల మరణం వచ్చిందో, ఆ మరణాన్ని కొట్టివేసి దానికి సమాప్తం చేసి, అంటే నీవు నేను చేసిన పాప దోష శిక్షణ అంతటినీ పూర్తి చేసి సమాప్తమైనది అని ప్రభు పలికారు. ఇట్ ఈస్ ఫినిష్డ్, ముగించబడింది. ఇంకేం బ్యాలెన్స్ లేకుండా నా పాప దోష శిక్ష అంతటిని ఆయన భరించి ముగించాడు. సమాప్తం చేసి గొప్ప విజయంతో తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పగించుకుని తను సమర్పించుకున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సిలువ వైపు చూసినప్పుడు అంత వేదన, బాధ నీ కోసం ఆయన భరిస్తూ వచ్చారు కదా. మరి నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు? ఆయన అంత వేదన పడి, అంత ఆతురపడి, చెమట రక్తముగా కారునంతగా నీ కోసం నా కోసం సిలువ త్యాగాన్ని చేసి, ఆ మనిషి ఒక మానవుడిగా కూడా గుర్తించలేనంత భయంకరమైన శ్రమ ఆయన అనుభవించి ఒక మాంసపు ముద్దలా మార్చబడి ఆయన ఎంత గొప్ప త్యాగాన్ని చేశారు. ఆయన సమాప్తం అని పలకగానే ఏమైందంట, దేవాలయపు తెర పైనుంచి కిందకి చినిగిపోయింది. ఆ తెర దేనికి వేస్తారంటే, తండ్రి అయిన దేవుని సన్నిధిలోనికి ఒక పాపి అయిన మనిషి ప్రవేశించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ తెర ఒక అడ్డుగోడగా ఉంది. ఈరోజు మనిషికి దేవుడికి మధ్యలో పాపం అనే అడ్డుగోడ ఉంది. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుణ్ణి చేరుకోలేడు. పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళలేడు. ఈ మధ్యలో ఒక అడ్డు తెర ఉంది. మనము ఏదైనా తోటలో చూస్తాం, ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళని బయటికి పంపించి అక్కడ కెరూబుల్ని అడ్డు పెట్టారంట. ఎందుకు? ఈ మనిషి మరలా ఈ పాపంలోనే వచ్చి ఆ జీవ వృక్ష ఫలాల్ని తింటే పాపంలోనే నిరంతరము జీవిస్తాడేమో అని అక్కడ కెరూబుల్ని అడ్డు పెట్టినట్లుగా చూస్తాం. ఈ యొక్క దేవాలయపు తెర పైన ఆ కెరూబుల యొక్క పిక్చర్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ అడ్డు పెట్టిన దానికి గుర్తుగా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన పాపాలకి శిక్ష భరించి సమాప్తం చేశారో వెంటనే ఆ అడ్డు తెర చినిగిపోయిందండి. దానంతటా అదే చినిగిపోయింది. అంటే ఇంకా పాపం అంతా తొలగించబడిపోయింది. ఇప్పుడు నువ్వు ధైర్యముగా పరిశుద్ధుడుగా తండ్రి సన్నిధిని నువ్వు చేరడానికి ఆయన రక్తము చేత పట్టుకుని, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒకసారి రక్తము చేత పట్టుకుని ఆ పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ప్రవేశించేవాడు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రక్తము మనల్ని పరిశుద్ధులుగా మార్చి తండ్రి సన్నిధికి వెళ్ళి అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆ యొక్క ధైర్యాన్ని మనకిచ్చింది. దానంతటా అదే చినిగిపోయింది తెర. సో ఈరోజు జీవ వృక్ష ఫలమైన యేసుక్రీస్తు ప్రభువుని మనం భుజిస్తున్నాం. నిన్నటి దినాన్ని చూసాం కదా, పస్కా. ఆయన శరీరం, ఆయన రక్తం, అది జీవ వృక్ష ఫలానికి గుర్తు. నన్ను తినవాడు నిరంతరము జీవించునని ప్రభు చెప్పారు. ఎన్నడూ నశించిపోడు, నిత్య జీవ వారసులుగా మార్చబడతారు. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఆయన్ని చేరుకుని ఆయన్ని భుజించి ఆయన యొద్దకు వెళ్ళే ఒక మార్గం తెరవబడింది ఆయన మరణము ద్వారా. రెండవది ఇంకొక సైన్ ఏం కనిపిస్తుంది అంటే భూకంపం వచ్చిందంట. భూమి బద్దలైపోయింది ఆయన మరణాన్ని చూసి. భూమి వణికింది, ప్రకృతి వణికింది, సమాధులు తెరవబడ్డాయి.
అనేక మంది పరిశుద్ధులు లేచారు. సో మరణించి ఆయన మరణము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు మరణము ద్వారా మరణాన్ని ఓడించారు. ఆమేన్. సో ఈరోజు మనకి సిలువ అనగానే అది బాధాకరమైన గుర్తు కాదు, కానీ విజయానికి సూచన. ఆమేన్. మరణంపై ప్రభు మనకిచ్చిన విజయం. గెత్సెమనే తోట దగ్గర నుంచి గొల్గోతా కొండ వరకు ఆయన ప్రయాణం అంతా కూడా చాలా వేదనకరంగా మనకు కనిపించిన, చివరిగా ఒక పాపి అయిన మనిషికి పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో ఒక గొప్ప మార్గాన్ని ఈ సిలువ ప్రయాణము తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు నేను అబ్బా తండ్రి అని మొర్ర పెట్టడానికి, తండ్రి సన్నిధి చేరుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి ఈ సిలువే మూల కారణముగా నిలిచింది. హల్లెలూయా. ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు మన వరకు, యేసుక్రీస్తు ప్రభు సెకండ్ కమింగ్ వరకు వచ్చిన వారు, రాబోతున్న వారు చేసిన ప్రతి పాపానికి ఆ సిలువలో వెల చెల్లించబడింది. ఈరోజు మనమేం అర్థం చేసుకోవాలి సిలువను చూసి అన్నప్పుడు, నా పాపములన్నీ కొట్టివేయబడ్డాయి సిలువలో. ఈరోజు నువ్వు పాపివి కాదు. నువ్వెవరు? నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు దేవుని కుమారుడివి లేదా కుమార్తెవి. నువ్వు ఈ క్షణమే ప్రభువా నేను చేసిన పాపాలు నేను ఒప్పుకుంటున్నాను అంటే చాలు. మన పాపాలు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు, ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా మార్చే దేవుడు ఆయన. ఈరోజుకి ఇంకా పాపంలో గిల్ట్లో బ్రతకొద్దు. ఎందుకంటే ఆయన త్యాగానికి ఒక గొప్ప విలువ ఎప్పుడు మనం కట్టినట్టంటే, మనము పాపులము కాదు అని ఎప్పుడైతే గుర్తెరుగుతామో, నేను పరిశుద్ధురాల్ని అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, యేసుక్రీస్తు ప్రభు పాపం నుంచి నన్ను విడిపించారు అని ఎప్పుడైతే గుర్తిస్తామో, గ్రహిస్తామో, నేను పరిశుద్ధురాలుగా ఈ లోకంలో చేయబడ్డాను కనుక దాన్ని పోలి నేను నడుచుకోవాలని మన జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో, అప్పుడు సిలువ అనేది నీ జీవితంలో విలువగా మార్చబడింది అని అర్థం. ఈరోజు సిలువ అందరికీ ఒక వెర్రితనంగా కనిపిస్తుంది, కానీ నీ జీవితంలో అది ఒక శక్తిగా మార్చబడాలి అంటే నువ్వు గుర్తించాలి. ఈరోజుకి చాలామంది సిలువ విలువ గుర్తించడం లేదు. ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నారు, ఇంకా అపరాధ భావంలోనే బ్రతుకుతున్నారు, ఇంకా నేను ఎందుకు పనికిరాని దానననే బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి నిన్ను నన్ను విలువ పెట్టి కొనుక్కున్నారంట ఆయన బిడ్డలుగా. ఆమేన్. ఈరోజు నీ విలువ ఏంటంటే ఆయన ప్రాణం, ఆయన రక్తం. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవద్దు. నువ్వు చాలా విలువైన దానివి దేవుని దృష్టిలో. ఈ లోకం దృష్టిలో ఒకవేళ విలువ లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీ విలువ ఆయన ప్రాణానికి సమానం. ఆయన రక్తం అంతా కార్చి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నారు. హల్లెలూయా. నువ్వు తక్కువ దానివి కాదు, నువ్వు పాపివి కాదు, నువ్వు ఎందుకు పనికిరాని దానివి కాదు, ప్రభువుకి పనికొచ్చే దానివి నువ్వు. ఇక్కడున్న మనం అందరము కూడా విలువ పెట్టి కొనబడిన వాళ్ళమే. ఎవ్వరూ తక్కువ కాదు. నీకు జ్ఞానం లేకపోవచ్చు, నీకు అందం లేకపోవచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, నువ్వు ఈ లోకపరంగా డబ్బులు లేని పేద స్థితిలో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనందరము విలువైన వారమే. ఆమేన్. సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నన్ను కొనుక్కున్నారు, విలువ పెట్టి కొనుక్కున్నారు. నేను ప్రభు కోసం జీవించాలి ఈ లోకంలో. ఆ సిలువ త్యాగానికి తగినట్లుగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి.
ఇంకా సాతాను యొక్క మాటల్ని నమ్ముతూ అబద్ధంలో బ్రతకొద్దు. ఈరోజు సాతాను చాలా మోసగిస్తున్నాడు. వాడి సమయం చాలా కొంచెము ఉన్నది అని అనేక మందిని మోసగిస్తూ ఉన్నాడు. సో మనం అలా మోసపోవద్దు. ప్రభు నా కోసం ప్రాణం పెట్టారు. ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమే అందరి కొరకు ఆయన వెల చెల్లించారు. ఆ అందరిలో నువ్వున్నావు, నేనున్నాను. నా కోసం వెల చెల్లించారు, నన్ను కొనుక్కున్నారు, నన్ను ప్రేమించారు. నా కోసమే ఆయన ఈ త్యాగాన్ని చేశారు. నన్ను ఆయన ఉండే స్థానానికి తీసుకెళ్ళడానికి, నిత్య జీవ వారసురాలుగా మార్చడానికి ఈరోజు ప్రభు సిలువ ఎక్కిన శుభ శుక్రవారంగా మనం గుర్తించుకోవాలి. ఆమేన్. నా కోసమే. ఎంతమంది ఈ మాట పలుకుతున్నారో నాకు తెలీదు. నేనైతే విశ్వసిస్తున్నాను, నా కోసమే ప్రభు సిలువ ఎక్కారు. ఈరోజు నేను ఆ సిలువకి తగినట్లుగా, ఆ త్యాగానికి తగినట్లుగా జీవించడానికి 100% నా జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాను. ఈరోజు ఇంకా ఎవరైనా సిలువలో యేసుక్రీస్తు ప్రభు నీకు బదులుగా చనిపోయారు అని గుర్తించకపోతే, ఇదే మంచి దినము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఆయన నీకు బదులుగా నీ పాపానికి వెల చెల్లించి నిన్ను పరిశుద్ధుడిగా మార్చి దేవుని బిడ్డగా అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సో ఈరోజైనా మనం మారుమనసు పొంది ప్రభు యొక్క ప్రేమను గుర్తించగలిగితే ఈరోజు ఆయన చాలా సంతోషిస్తారు. నా ద్వారా ప్రభు సంతోషించాలి. ఆమేన్. సిలువలో ఆయన వేదన పడ్డారు, కానీ ఆ సిలువ ద్వారా నా బిడ్డ రక్షించబడింది అని నీ ద్వారా నా ద్వారా ప్రభు సంతోషించాలి. అట్టి కృప ఇక్కడున్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించునుగాక. ఈ వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా స్థిరపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. సో ఈరోజు ఇంకా ఒకవేళ రక్షణ వాయిదా వేస్తూ ఉంటే, ఇంత త్యాగం చేసిన ప్రభువుని పక్కన పెట్టి ఇంకా నీ జీవితాన్ని వ్యర్థపరచుకోకుండా ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం ఒక డెసిషన్ తీసుకుందాం. మనం సిలువలో ఆయన చేసిన త్యాగానికి గుర్తిద్దాం. నీ కోసం నా కోసం అనే దరిద్రుడయ్యాడు మనల్ని ధనవంతులుగా మార్చడానికి. ఆయన గాయపరచబడ్డాడు మనకి స్వస్థత ఇవ్వడానికి. ఆయన పాపముగా చేయబడ్డాడు మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడానికి. ఆయన శాపగ్రాహిగా మార్చబడ్డాడు మన శాపాన్ని కొట్టివేసి మనల్ని ఆశీర్వాద కారణభూతులుగా చేయడానికి. సిలువలో ఆయన త్యాగము చేశాడు. ఆ త్యాగాన్ని మనం గుర్తిద్దాం. నిన్ను నన్ను ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఎన్నో రీతులుగా వేదన గుండా నడిచాడు. గుర్తిద్దాం, గ్రహిద్దాం. ప్రభు యొక్క సిలువ యొక్క విలువను గ్రహిద్దాం. ఆమేన్. సిలువలో నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తిద్దాం. ప్రభు ఏం కోరుకోవట్లేదు ఈరోజు, నువ్వు గుర్తిస్తే చాలు. ఎంతమంది గుర్తిస్తూ ఉన్నారు సిలువ యొక్క ప్రేమను? ఒక్కసారి మన హృదయాలను మనమే చెక్ చేసుకుందాం. ఎన్నో వాక్యాలు విన్నాము కదా, ఇంతగా మరి ప్రభు నలగొట్టబడ్డారని. ఇప్పటి వరకు సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని కూడా మనం చూస్తూ వచ్చాము కదా. సో ఆ త్యాగానికి గుర్తించి గ్రహించి మనం సిలువ కార్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకుని ప్రభుకి సమర్పణ కలిగి జీవించాలి. ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చిన గొప్ప విడుదల విమోచన మనం అనుభవపూర్వకంగా రుచి చూచి ఎరగాలని కోరుకుంటూ, ఈ రక్షణ కార్యాన్ని నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను, మీ జీవితంలో కూడా అనుభవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.